హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 93వ శ్లోకం. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. తిరుగు లేకుండా చెప్తున్నాడండి. అన్నిటికీ నేనే బ్రహ్మణోహి ప్రతిష్టాహం, నేనే బ్రహ్మని, నేనే అన్నిటికీ కారణం, సకల జీవరాశుల సృష్టికి కారణం నేనే, మీ సుఖాలకి దుఃఖాలకి కారణం నేనే 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 అంటున్నాడు. ఇందులో తిరుగులేదండి. శాశ్వతస్య చ ధర్మస్య, శాశ్వతంగా నిలిచి ఉండే ధర్మానికి నేనే కారణం, సుఖస్యైకాంతికస్య చ, మీకు సుఖాలకి అనుభవించడానికి కారణం నేనే అంటున్నారు. కనుక మనం ఎలా ప్రవర్తించాలి? అన్నిటికీ కారణమైన ఆ పరమాత్ముని మనము పూజించుకుంటే, ఆయన శరణు వేడితే ఆయన అనేవన్నీ మనకి కూడా ఇస్తారు కదా. ఇదే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రపంచంలో మార్పులు కావాలండి, ఉద్యోగాలు కావాలి, మనకి దాంట్లో ప్రమోషన్స్ ఇవన్నీ కావాల్సిందే. కానీ వీడు కాపీ కొట్టి పాస్ అయ్యాడు, మార్కులు వచ్చినాయి అందువల్లే అనే మాట అనిపించుకోవడం ఎంత దరిద్రంగా ఉంటుంది. కాబట్టి ఒక విద్యార్థి దశ నుంచి మొదలుపెట్టి ఫైనల్ స్టేజ్ వరకు వచ్చేదాకా క్రమశిక్షణ, డిసిప్లిన్, డెకోరం, పర్సివరెన్స్ ఇలాంటివి ఎంత ముఖ్యమో ఆలోచించండి. పునాది పడాలి కదా. మనకి ఏబిసిడీలు రాకుండా పిహెచ్డీ దాకా వెళ్ళిపోలేం కదా. స్టెప్ బై స్టెప్ మనం ఎలా అయితే పురోగతి చెందుతున్నామో చదువు సంధ్యల్లో, అలాగే అది జరగాలి అంటే మనకి అద్భుతమైన క్రమశిక్షణ కావాలి, తిరుగులేదండి. ఆ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు, మన స్వామి వివేకానందని, దయానంద సరస్వతి వాళ్ళని అక్కర్లేదండి. ఈవెన్ అబ్దుల్ కలాం ప్రాక్టికల్గా జీవించాడు. ఆయన ఫుల్ టైం జీవించాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు, అన్నీ చేశాడు. అలాంటి వ్యక్తుల్ని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి. దాంట్లో తిరిగే లేదు, సందేహం లేదు. మనకి క్రమశిక్షణ చాలా ముఖ్యం, దాన్ని బట్టి అన్నీ ఫాలో అయిపోతాయి. ఒకసారి శ్లోకం చూద్దామా. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. హరే కృష్ణ.